హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా షాప్లో ఉన్న కొన్ని మినియేచర్ కొత్త ఐటమ్స్ని చూపించబోతున్నాను. సో ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇవి మన ఎగ్జిబిషన్ కోసం అని రిమూవ్ చేసాము. అన్నీ కొన్ని సేల్ అయిపోయాయి, మళ్ళీ కొన్ని ప్లేస్లో పెట్టాలి. అండ్ కొన్ని ఐటమ్స్ అయిపోయాయి అనమాట, అవి కూడా తెప్పించాలి. సో ఇప్పుడు కొన్ని కొత్త ఐటమ్స్ వచ్చాయి కదా, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మీరు కనుక మినియేచర్ కిచెన్ ఐటమ్స్ని ఆర్డర్ చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. హాయ్ అని మెసేజ్ చేసినట్టయితే మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది. ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది, అది కూడా మాదే అనమాట. సో ఈరోజు ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు ప్లేట్ స్టాండ్ అండి. ఈ స్టాండ్ ఏంటంటే మనము డిఫరెంట్ ప్లేట్స్ వేసుకొని మినియేచర్ కుకింగ్ చేసేటప్పుడు పక్కన పెట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మన ఎగ్జిబిషన్లో కూడా ఇవి ఎక్కువగా సేల్ అయ్యాయి. సో కొంచెమే ఉన్నాయి, మళ్ళీ తెప్పిస్తాను వెంటనే. సో ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేయండి. ఒక 3 పీసెస్ అలా ఉన్నాయి. మళ్ళీ స్టాల్కి తీసుకెళ్ళిన వాటిల్లో ఒక 2-3 ఉండొచ్చు అనమాట. సో నేను మళ్ళీ కూడా స్టాక్ తెప్పిస్తాను. అలానే ఇవి బుజ్జి కుక్కర్లు. అండ్ ఇవి కూడా ఇంతకుముందు మనకు అల్యూమినియంలోనే వచ్చాయి కదా, ఇదిగోండి అల్యూమినియం కుక్కర్స్ కదా. ఇవి వచ్చేసి మనకు స్టీల్ అనమాట. ఇందులో కూడా రియల్ మినియేచర్ కుకింగ్ అనేది చేయొచ్చు. దీనికి విజిల్ లాగా అంతా కూడా ఇచ్చారు, కాకపోతే మూత పెట్టకూడదు. మూత వచ్చేసి ప్లాస్టిక్లో వచ్చింది, ఇది స్ట్రాంగ్ స్టీల్లో వచ్చిందనమాట. ఇవి కూడా స్టాక్ ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి. ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళినవి ఇవి కాక ఇంకా కూడా ఉన్నాయి. స్టాక్ చాలానే వచ్చాయి. ఆర్డర్ కావాలంటే చేయండి. ఇవి అల్యూమినియం కుక్కర్స్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్లో, కొంచెం కాదండి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అన్నమాట. అలానే ఇవి రెగ్యులర్ బోరింగ్స్. ఇందులో వాటర్ పోసినట్టయితే మనం పంప్ చేస్తే వాటర్ వస్తాయి అన్నమాట. బోరింగ్ ఇది మన చిన్నప్పుడు చూసేటోళ్ళం, మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా స్టాక్ అయితే వస్తుంది. అలానే ఇది గ్రైండర్ అనమాట. ఇది రియల్ వర్కింగ్ గ్రైండర్ కాదండి, టాయ్ గ్రైండర్. ఇందులో రియల్గా కూడా ఉంటుంది. అలానే చిన్న మిక్సీ చూసినట్టయితే 2 జార్స్ వచ్చాయి, ఒకటి పెద్ద జారు ఒకటి చిన్న జారు. సో ఇవి కూడా గ్రైండర్సే అనమాట. ఇంకోటి డైనింగ్ టేబుల్ సెట్ అనమాట. డైనింగ్ టేబుల్లో మనకు చిన్నగా వచ్చేవి కదా విడివిడిగా, అలా కాకుండా సెట్స్ రూపంలో కూడా వచ్చాయండి. ఇది కంప్లీట్ 4 చైర్స్ ప్లస్ టేబుల్. ఇలా డిఫరెంట్ కలర్స్లో, ఇవి గ్రీను, ఎల్లో, రెడ్, బ్లూ, ఇలా డిఫరెంట్ కలర్స్లో మనకు డైనింగ్ టేబుల్ సెట్ అనేది వచ్చింది. నెక్స్ట్ హాట్ బాక్స్లో లోపల మనకు రియల్గా ఉన్నట్టు ఉంటుంది కదండి, అలా కాకుండా ఇదేంటంటే మొత్తం ప్లాస్టిక్ అనమాట. ఇది దానికన్నా ఆఫ్ ప్రైస్లో ఉంటుంది. సో దానికన్నా డిఫరెంట్గా కూడా ఉంటుంది అనమాట. లోపల స్టీల్ ఉండదు. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకు ఇలా ఉంటుంది. ఇది లోపల అయితే స్టీల్ రాదనమాట. మనకు నార్మల్ రెగ్యులర్ హాట్ బాక్స్లో ఏంటంటే లోపల స్టీల్ ఉండి మనకు లుక్ వైజ్గా సేమ్ రియల్ హాట్ బాక్స్ లాగా ఉంటుంది కదా. ఇది కొంచెం తక్కువ ప్రైస్లో హాట్ బాక్స్ లాగా ఉండే లుక్ ఉండేవి కావాలన్నారు, అందుకే ఇవి తెప్పించామన్నమాట. సో మన దగ్గర హై ప్రైస్వి ఉంటాయి, తక్కువ ప్రైస్వి ఉంటాయి. మీకు ఎలా కావాలన్నా అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవి ఐరన్ బాక్స్ అనమాట. ఇవి కూడా కొత్తగా వచ్చాయి, చాలా చాలా బాగున్నాయి. దీనికి చిన్న వైర్ వచ్చింది, అలానే ఆపరేట్ చేసుకోవడానికి, ఇక్కడ స్ప్రే చేయడానికి వాటర్ది ఇచ్చారు. సో చాలా క్యూట్గా ఉందన్నమాట ఐరన్ బాక్స్. అలానే చైర్స్లో రెగ్యులర్గా మనకి గ్రీన్ చైర్స్ ఉంటాయి కదండి, చాలామంది మాకు పింక్ చైర్స్ కావాలని అడుగుతున్నారు అనమాట. సో చాలామంది పిల్లలకి పింక్ అంటే ఇష్టం ఉంటుంది కదా. సో మాకు పింక్ కలర్ చైర్ కావాలి, ఈ గ్రీన్ చైర్ కన్నా కూడా మాకు పింక్ కావాలని అడిగితే పింక్ కలర్ తెప్పించామన్నమాట. సో టేబుల్స్లో కూడా ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ అయితే తొందరలోనే టేబుల్స్ కూడా వస్తాయండి, రాగానే మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. అల్యూమినియంలో అయితే రెగ్యులర్గా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అల్యూమినియం కేక్ బౌల్స్, నెక్స్ట్ హోల్స్ ఉంటాయి. అలానే చిన్న బౌల్స్లో డిఫరెంట్ సైజెస్ అనమాట. మనకు ఇవి వచ్చేసి బాండీలు,
అలానే ఇవి ఇంకో రకం గిన్నెలు, ఇవి స్టాక్ అయిపోయాయి, నేను మళ్ళీ పెడతాను. పెట్టి అల్యూమినియంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఇవి ఇంకో రకం బౌల్స్, చూడడానికి ఒకటేలాగా కనిపిస్తూ ఉంటాయి కానీ షేప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ప్లేట్స్ అనమాట, ఇవి హోల్స్ ప్లేట్స్, ఇవి ప్లేన్వి. నెక్స్ట్ బౌల్స్లోనే పెద్దవి అనమాట, ఇంతకన్నా పెద్దవి ఇంకా పట్టుకొని ఆడుకునేగలిగేవి కూడా మన షాప్లో అయితే ఉంటాయండి. ఇవి కుక్కర్స్, ఇడ్లీ కుక్కర్స్, ఇవన్నీ కూడా కొంచెం స్టాక్ అయిపోయాయి. కొంచెం స్టాల్ కోసం అయితే కొన్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా స్టాల్స్లో పెట్టడానికి, స్టాల్స్ కూడా పెడుతూ ఉన్నామండి మనం అక్కడక్కడ హైదరాబాద్లో ప్రస్తుతానికైతే. నెక్స్ట్ ఇతర ప్రాంతాల్లో అయితే ట్రై చేద్దాం. ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట రావడానికి వెళ్ళడానికి. సో ఇంకా కొన్ని రోజులు అయితే స్టాల్స్ మళ్ళీ తగ్గించేస్తాం, ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అవి కుదరట్లేదు. అందుకని మళ్ళీ మనము ఆఫీస్లోనే ఉండి కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇవి వచ్చేసి చిన్న టీ గిన్నెలు. నెక్స్ట్ ఇవి స్టవ్లు అనమాట. అలానే ప్యాన్స్లో కూడా మన దగ్గర ఒక 15-20 వెరైటీస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ కొంచెం పెద్ద అల్యూమినియంస్ చెప్పాను కదా, ఇవే అనమాట. ఇవి అక్కడ రీఫిల్ చేయాలి, స్టాక్స్ అన్నీ కూడా ఇవి ఉన్నాయి. ఈ స్టాక్స్ అన్నీ కూడా అక్కడ పెట్టాలి. ఇంకా ప్లాస్టిక్లో అయితే జగ్, మగ్, ఇదొక రకమైన బకెట్ కూడా వచ్చింది. అలానే చిన్న చిన్న బాక్సెస్, క్యారేజ్, ఇంకా చేత్తో అల్లినవి అయితే బుట్టలు చాలా రకాలు వచ్చాయండి. చాటా బుట్టలు, ఇవి ఇడ్లీ ప్లేట్స్. సో మన షాప్లో అయితే చాలా స్టాక్ అవైలబుల్ ఉంది. ఒక రోజులో చూపెట్టడానికి కూడా కుదరదు, అందుకే నేను డైలీ కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తూ ఉంటాను. సో ఇంకా కూడా ఆర్గనైజేషన్ నడుస్తూ ఉంది. ఇంకా ఆర్గనైజేషన్ కంప్లీట్ అయిన వెంటనే కూడా పెడుతూ ఉంటాను, ఎందుకంటే ఇవి చూపిస్తూ ఉండే లోపనే కొత్త స్టాక్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర రెడీ అవుతుంది, నేను తెచ్చేస్తాను, అలానే పెడతాను. ఇంకా సర్దడం అనేది కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇలా కూడా కొన్ని వర్క్స్ పెండింగ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఇడ్లీ ప్లేట్ లాంటిదే. ఇది ప్యాన్స్ అనమాట. ప్యాన్స్లో ఇందాక చెప్పాను కదా వెరైటీ ఉంటాయని, ఇదొక రకం. ఇది స్టాండ్ అనమాట. ఇందాక మనం ప్లేట్ స్టాండ్ చూసాం కదా, ఇది హ్యాంగింగ్ చేసే స్పూన్ స్టాండ్ అనమాట. సో ఇది గుంట పొంగనాలు వేసుకునేది, స్టీల్లో వచ్చింది. ఇంకోటి కొబ్బరి తురుముకునేది అనమాట, ఇది చూసారండి. అలానే లెమన్ స్క్వీజర్, టీ స్టైనర్, ఇంకా మినియేచర్ బాస్కెట్స్ అయితే నెంబర్ ఆఫ్ బాస్కెట్స్ ఉన్నాయి మినియేచర్లో. ఇంతకన్నా ఇది లాస్ట్ సైజ్ అనమాట, చూడండి ఎంత చిన్నగా క్యూట్గా ఉందో. దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ కూడా ఉంది. అలానే ఇవి ఆర్టిఫిషియల్ ట్రీస్. నెక్స్ట్ బండిల్ అనమాట, ఇవి చిన్న బండ్లు, మినియేచర్ గాడి. అలానే మనకు చిన్న ఫ్రై ప్యాన్స్ ప్లాస్టిక్లో పిల్లలు పట్టుకొని ఆడుకునేగలిగేంత కూడా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం తక్కువ ప్రైస్ అనమాట. సో తక్కువ బడ్జెట్లో కావాలన్నా మినియేచర్ ఐటమ్స్ ప్లాస్టిక్లో కూడా తీసుకోవచ్చు. ఈ 5 రూపీస్ 10 రూపీస్ అలానే ఉంటాయి. మనం చిన్నప్పుడు సంతల్లో చూసేవాళ్ళం కదా, బాస్కెట్లు, ఫోన్స్, చిన్న బండ్లు, గడి. నెక్స్ట్ చైర్స్, ఇవైతే మినియేచర్ గార్డెనింగ్ ఇష్టపడతారు చూడండి, వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మినియేచర్ గార్డెన్, మినీ గార్డెన్స్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అలానే కార్స్, ప్లేట్స్, ఇలా చాలా డిఫరెంట్ అయిన టాయ్స్ అయితే మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, మీకు కొత్త స్టాక్ వచ్చినా చూపిస్తాను. ఇంకా డైలీ స్టాక్ ఏమేమి వస్తున్నాయి అనేది కూడా చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఇంకా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికన్నా మినియేచర్ ఐటమ్స్ కావాలన్నట్టయితే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.